చేస్తున్నారు. సో ఏదైనప్పుడు కూడా గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది రాష్ట్రానికి మంచిదే అన్నట్టు ఆయన మాట్లాడారు, ఆహ్వానిస్తున్నాను కూడా చెప్పారు. కాకపోతే ఏంటంటే దీన్ని మేము తీసుకొచ్చామని చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తమ స్టాండ్ మార్చుకొని అది గోడౌన్ కాదు నిజంగా డేటా సెంటర్ అని చెప్పేటటువంటి మాటలు ఏమైనా మాట్లాడతారేమో చూడాలి. మరి ఇది వాటి హాట్ టాపిక్. ఆ టాపిక్లో మనతోటి చర్చించేందుకు జనసేన సీనియర్ నాయకులు కె సుజాత గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి పాలడుగు వినీల గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు జూమ్ లైవ్ లో ఉన్నారు. వీరితో మాట్లాడుతాం. కృష్ణాంజనేయులు గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అసలు ఈ బాలకృష్ణ అసెంబ్లీకి తాగి రావడం, అసెంబ్లీ స్పీకర్కి బుద్ధి లేదు, తాగి వచ్చిన వాళ్ళని అసెంబ్లీలోకి అనుమతిస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పడం. సో ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అంటే బాలకృష్ణ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అలాగే అసెంబ్లీ స్పీకర్ ఏమన్నా దీని మీద రియాక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? రాజు గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళటం లేదు కాబట్టి ఆయన ఈ మధ్యకాలంలో తరచూ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు. బహుశా ఆయన 10-15 రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా దాదాపు 2 గంటల పైగా మాట్లాడారు. ఆ 2 గంటల సమయంలో అనేకమైనటువంటి అంశాలు ఆయన ప్రస్తావన చేశారు. ఎందుకంటే ఈ 10-15 రోజులు జరిగిన పరిణామాలు, దాని నేపథ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి అనేక విషయాలు. ఇప్పుడు ప్రధానమైనటువంటి దాంట్లో గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి అంశం. ఈ వారం రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు చెప్పినట్టుగా దాని మీద అనేకమైనటువంటి విమర్శలు చేస్తూ వచ్చారు. అసలు దానివల్ల ప్రయోజనమే లేదు, ఉద్యోగాలు రావు, గోడౌన్, ఇలాగా చాలా విమర్శలు చేస్తూ వచ్చారు. వాళ్ళందరినీ ఒక్కసారి ఒక్క వేటికి జగన్మోహన్ రెడ్డి పడేసాడు. ఏం లేదు, గూగుల్ డేటా సెంటర్కి మేము వ్యతిరేకం కాదు అని జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. అసలు మేమే ఆ రోజున ఆదాని డేటా సెంటర్ తెచ్చాం, మా క్రెడిట్ చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడు, మేము వ్యతిరేకం అని ఎవరు చెప్పారు, మేము వ్యతిరేకం కాదు అని చెప్పి. అంటే ఇప్పుడు వరకు మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారు అనేటువంటి అంశము, అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ లేకుండా వైసీపీ నేతలు లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు ఆ విధంగా మాట్లాడి ఉంటారా? ఖచ్చితంగా మాట్లాడి ఉండరు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు స్టాండ్ మార్చుకున్నారు అని అంటే, బహుశా నాకు తెలిసి ఆదానికి సంబంధించినటువంటి విషయంలో ఆయన వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ధైర్యం, కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడేటువంటి ధైర్యం చేయలేనటువంటి పరిస్థితిలో ఆదాని డేటా సెంటర్ మాదే అనేటువంటి విధంగా ఈ రోజున ఆయన ఒక కొత్త రాగం అందుకున్నట్టుగా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో సరిదిద్దుకోవటం అనేటువంటిది మంచి ప్రయత్నం. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో గూగుల్ డేటా సెంటర్ వస్తే ఒక ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ అయితే విశాఖపట్నము ఐటీ హబ్ గా మారేటువంటి దానికి, ఇతర దేశాలతో కనెక్టివిటీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద విమర్శలు చేసినందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమే తప్ప లాభం లేదు అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి నేను అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ని బట్టి. ఇంకా కీలకమైనటువంటి అంశాల్లో మద్యం సంబంధించినటువంటి నకిలీ మద్యము, దాని మీద అనేకమైనటువంటి ప్రశ్నలనే లేవనెత్తారు జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రశ్నలకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమిలో ఉండేటువంటి వాళ్ళు, దాంట్లో నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయటం లేదు అనేటువంటి దాని మీద, దీని వెనక ఏముంది, ప్రభుత్వం ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదు అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. ఇంకా ఆరోగ్యశ్రీకి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక డిఏలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇలాంటివన్నీ కూడా ప్రస్తావన చేశారు. అయితే మీరు ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశంగా బాలకృష్ణకు సంబంధించినటువంటి ఇష్యూని డిబేట్ లో తీసుకున్నారు. అయితే ఈ బాలకృష్ణకు సంబంధించినటువంటి వివాదానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఒక మీడియా మిత్రుడు జగన్మోహన్ రెడ్డిని ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగారు. బహుశా ఆ సమావేశం ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసే సమయంలో దాని మీద ఆయన రెస్పాండ్ అయినటువంటి తీరు మనం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా అభ్యంతరకరమైన, నో డౌట్. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన తాగొచ్చారు అనేటువంటి విధంగా, ఆయన మానసిక స్థితి బాగలేదనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన తాగొచ్చారా లేదా అనేటువంటి విషయం ఎవరికి అలాంటిది లేదు కదా, ఖచ్చితమైనటువంటి సమాచారం. ఆయన మాట్లాడినటువంటి మాటల మీద అభ్యంతరం ఉంటే ఖచ్చితంగా ఆ అభ్యంతరాన్ని వ్యక్తం చేయొచ్చు. అదేవిధంగా స్పీకర్ ఉద్దేశించి కూడా పదజాలం ఉపయోగించేటప్పుడు కొంచెం
ఉందాతనంగా వ్యవహరించాలి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటి మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి స్పీకర్‌ని తన నోటికొచ్చినట్టుగా మాట్లాడేటువంటి ధోరణిలో పదజాలం ఉపయోగించడం, బాలకృష్ణను ఉద్దేశించి కూడా ఉపయోగించడం అనేది ఖచ్చితంగా అది పొరపాటే. ఎందుకు అలా చేశారనేది మరి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. అయితే బాలకృష్ణ వివాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో బాలకృష్ణ మాట్లాడింది అసెంబ్లీలో ఖచ్చితంగా తప్పు. ఆ విధమైనటువంటి ఆయన వ్యవహార శైలి తప్పు అసెంబ్లీలో. ఆ రోజున బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటల్ని స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఆ రోజున నివారించకపోవటము, అవి తప్పు అనేటువంటి విధంగా అవి రికార్డుల నుంచి తొలగిస్తామనేటువంటి విధంగా మాట్లాడటం, బాలకృష్ణ ఆ విధంగా మాట్లాడకూడదని ఆయన నివారించకపోవటం అనేటువంటిది ఖచ్చితంగా స్పీకర్ వైపు నుంచి స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజు పొరపాటు, నో డౌట్ దాంట్లో. అదే సభలో ఆ సమయంలో బాలకృష్ణ మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా సభలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా నివారించేటువంటి ప్రయత్నం చేయలేదు, తర్వాత కూడా ఖండించలేదు. ఇది మంచి సంప్రదాయం కాదు. శాసనసభలో హుందాగా వ్యవహరించాలి శాసనసభ్యులు. ఆయన బాలకృష్ణ చిరంజీవికి సంబంధించినటువంటి ప్రస్తావన చేశాడు, వాడు వీడు అనేటువంటి విధంగా. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రిని సైకో అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అదే విధంగా అదే సభలో ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి మంత్రి కందులు దుర్గేష్ ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు అభ్యంతరకరమైనటువంటి. బాలకృష్ణ వైఖరిలో మాట్లాడిన తీరు తప్పు ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ తో మాట్లాడి సముదాయించి, అదే సమయంలో అక్కడి నుంచి చిరంజీవితో కూడా ఫోన్ లో మాట్లాడి అది ఒక సమస్య పోయేటువంటి విధంగా చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు వైపు నుంచి ఉంది. కానీ ఇది తెలుగుదేశం పార్టీ అంటే పార్టీ అనేటువంటి దానికన్నా బాలకృష్ణ వ్యవహార శైలి విషయంలో మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కూటమిలో అంతర్గతంగా కొంత ఘర్షణ వాతావరణం రావడానికి కొద్ది రోజుల పాటు దాని మీద జన సైనికులు బాధపడటం, చిరంజీవి అభిమానులు బాధపడటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగో బాధపడుతుంది వాళ్ళ నాయకుడిని అదే విధంగా ఆయన సైకో అనేటువంటి విధంగా మాట్లాడినప్పుడు. అందుకని జగన్మోహన్ రెడ్డి కూడా కోపం వస్తుంది, తనను సైకో అన్నాడు కాబట్టి బాలకృష్ణకి మతిస్థిమితం లేదు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. ఎవరైనా సరే రాజకీయ పార్టీలు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపి జగన్మోహన్ రెడ్డి అయినా, అటు బాలకృష్ణ అయినా, తెలుగుదేశం అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు అదుపు తప్పి ఇష్టారీతిన నోటికొచ్చినటువంటి విధంగా మాట్లాడుకునేటువంటి ధోరణి ఈ రోజున కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎలాగో తెలుగుదేశం వాళ్ళు అడుగుతారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా ఏమని, ఆయన తాగొచ్చాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మరి 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆ రోజున గుడివాడ అమర్నాథ్ కానివ్వండి, లేకపోతే కొడాలి నాని కానివ్వండి, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్లే, లేకపోతే జోగి రమేష్ కానివ్వండి, వలవనేని వంశీ కానివ్వండి, వీళ్ళందరూ మరి ఆ రోజున మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీ వేదికగా అసెంబ్లీలో లేనటువంటి భువనేశ్వరి వంటి వాళ్ళని మహిళల మీద కించపరిచేటువంటి విధంగా మాట్లాడినటువంటి మాటలు మరి వాళ్ళు కూడా తాగొచ్చి మాట్లాడారా? ఆ రోజున తాగొచ్చి మాట్లాడుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున నవ్వుతూ వాళ్ళందరినీ ప్రోత్సహించారా అనేటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అడుగుతారు. ఖచ్చితంగా ఈ చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున వ్యవహార శైలి ఆ విధంగా ఉంది కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 151 నుంచి 170 పోవాలనుకుంటే 11కు తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు జాగ్రత్త వహించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరహాలో వ్యవహరించుకోవాలి. ఓకే సార్, ఓకే, యా. విరియల్ గారు గుడ్ మార్నింగ్. మీతో మాట్లాడే ముందు ఒక్కసారి సార్ అది ఒక్కసారి చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఒక్కసారి బయట ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. నా లజ్జ